ఏం పేరు నీ పేరు? యాదగిరి. యాదగిరి. ఏ ఊరు మీది? సల్లూరు. సల్లూరు ఎక్కడది? యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట దగ్గర సల్లూరు. రాజపేట మండలం. రాజపేట మండలం సల్లూరు నుంచి వచ్చిండే. సో ఏం ప్రాబ్లం ఏముండే నీకు? మెడ నరం ఒత్తుకుంటుండే నడవలేకపోయేది, కాళ్ళు వేసుకోపోయేది, పని చేయకపోయేది. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే ఇబ్బంది ఇదంతా? 2 సంవత్సరాల నుంచి ఉండే. ఓకే. సో మెయిన్ గా మెడల నరం ఇరుక్కొని కాళ్ళకి చేతులకు వీక్నెస్ ఉండి నడవడానికి ఇబ్బంది ఉండే. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుండే యాదగిరి. సో దీనికి సంబంధించి మెడకి ఆపరేషన్ చేసినాం. వెనక నుంచి వెళ్ళి రాడ్ స్క్రూ వేసి నరం ఫ్రీ చేసి ఆపరేషన్ చేసినాం మెడకి. సో ఇప్పుడు 6 నెలలు అయింది ఆపరేషన్ చేసినాం. 6 నెలలు అవుతుంది. మంచిగా నడుస్తున్నాడు, మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు. కాళ్ళకి కానీ చేతులకు కానీ బలం మంచిగా వచ్చింది. ఆయన సొంతంగా ఆయన నడుస్తున్నాడు. సో నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు? మంచిగా అనిపిస్తుంది. అటు చూసి చెప్పాలి. ఏం తేడా ఉంది? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? అప్పటికి ఏం తేడా లేదు కానీ తిన్నీళ్ళు ఉన్నాయి. అట్లా కాదు, అంటే ఏం ఇంప్రూవ్మెంట్ అనిపించింది? అప్పటికిప్పుడు మంచిగానే ఉంది. అప్పుడు మంచిగా వస్తున్నా. అప్పుడు బాత్రూమ్ పోవాలంటే దేక్కుడే పోయేది, మూత్రం పోవాలంటే కష్టం ఉండేది. ఇక బాగా పని చేయాలంటే రాకపోయేది. అన్నం తిని రాబోయేసి ఇట్లా పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మరి? ఇప్పుడు అన్నం తింటున్నా, చేతులు ఇట్లా నెత్తిలో కూడా చేస్తుంది. ఇప్పుడు అన్నం తింటున్నాడు, చేయి మంచిగా అయింది, ఆయన సొంతంగా ఆయన నడుస్తున్నాడు. ఇదేమో బాత్రూమ్ పోవడానికి కూడా ఇబ్బంది ఉండేది. కాళ్ళలో బలం వచ్చింది, సొంతంగా ఆయన చేసుకుంటున్నాడు. సో ఎవరైనా మెడలో నరం ఇరుక్కొని ఇబ్బంది పడిపోతే భయపడాల్సిన అవసరమే లేదు. మెడ ఆపరేషన్ కూడా సేఫే, మంచిగా చేసుకోవచ్చు. సో రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళ భార్య ఏ పేరు? నీ పేరు? రాములమ్మ. అడ్రస్ చెప్పు, ఎట్లా అనిపించింది ఆపరేషన్? ఎట్లా మంచిగా ఉన్నది. చాలా తేడా ఉంది. ఏం తేడా అనిపించింది నీకు? నడవలే, అన్నం కూడా తినాలి, మంచిగా నడుస్తున్నాడు. 6 నెలలు అయితే మంచిగా నడుస్తున్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ.